హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదని అన్నారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ స్లమ్ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాల్సింది. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం ఖచ్చితంగా తొందరపాటు చర్చే. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కట్టించడం మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అని దానం నాగేంద్ర అన్నారు. నేను ఒకటే పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను మీ ముందుకు వచ్చి చెప్తలేను. అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు, నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు. అదే రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా. అప్పుడు ఆ గుడిసెలు గులగొడుతున్నారు అంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు, దానం నాగేంద్ర గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో, వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి 10 సార్లు చూపించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. కాబట్టి మనం ఆలోచించాలి. ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు. మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే ఇండ్లు గులగొట్టారో ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20 సంవత్సరాల నుంచి ఎలాంటి నీరు నిల్వ లేదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నేను ఒకటే పేద